ఈ సంఖ ఆల్తీ బ్లౌజ్ సంఖ మనం మార్కింగ్ చేసినటువంటి సంఖ అంటే ఇక్కడికి మ్యాచ్ అయిపోవాలి. ఇది చెస్ట్ మార్కింగ్ కదా, అలాగే ఈ సంఖ మార్కింగ్ మ్యాచ్ అయినట్లయితే మనకు బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి పొరపాట్లు లేనట్టు అనమాట. సో చూడండి, ఇక్కడ పైన ఆల్తీ బ్లౌజ్లో పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ సంఖ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఫస్ట్ కుట్టు అక్కడి వరకు మనం ఎంతైతే కుడతామో అక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. సో కరెక్ట్గా వచ్చేసిందండి నాకు మ్యాక్సిమం. చూడండి, ఎక్కడ మనకు ఈ లైన్ మీదనే ఈ కుట్టు అనేది కరెక్ట్గా సరిపోయింది. సో మనము ఇంకెక్కడ కొలతలు మార్చాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఇదే సరిపోయింది. ఒకవేళ సరిపోకపోయింది అనుకోండి, ఒకవేళ మనం కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు కిందికి మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం పైకి వచ్చింది అనుకోండి, పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇదే మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నడుము లూజు ఎంతైతే వస్తుందో అంతా షోల్డర్ కోసం తీసుకుంటాం. అది షోల్డర్ ఎవరి కోసం, నెక్ పైకి తొడిగే వాళ్ళకైతే అంతే తీసుకుంటాం, కానీ డీప్ నెక్ బ్లౌజులకు అర్ధ ఇంచని తగ్గించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నడుము లూజు ఎంతైతే వచ్చిందో దాన్నే సంఖ కోసం కూడా తీసుకుంటాం. సంఖ కోసం తీసుకున్న తర్వాత మనం ఆల్తీ బ్లౌజ్లో